हमारा है अमर है राम जी गोंड हमारा है। అందరికీ రామ్ రామ్। నా పేరు మర్స్కోల రామ్జీ గోండ్। ఈరోజు ఏప్రిల్ 9 మా మర్స్కోల రామ్జీ గోండ్ వర్ధంతి। ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసం స్వయం పాలన కోసం మావా నాటి మావా సర్కార్ అనే నినాదంతో ఆ రోజు తమపై దాడి చేస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వముని, నైజాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా మరాఠవాడ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కోరినటువంటి మన మర్స్కోల రామ్జీ గోండ్ ఆ రోజు ఇంద్రవేలి పోరాటం జరిగిందంటే, అదేవిధంగా జోడెన్ ఘాట్లో కుమ్రం భీము పోరాడిందంటే ఆ రోజు మర్స్కోల రామ్జీ గోండ్ యొక్క స్ఫూర్తినే। కాబట్టి మేము మర్స్కోల రామ్జీ గోండ్ వారసులుగా, మర్స్కోల వంశీయులుగా మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఏమిటంటే, ఈ రామ్జీ గోండ్ వర్ధంతిని ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రకటించాలి। అదేవిధంగా ఈ మన బస్టాండ్ యొక్క చౌరస్తాని ఇక రామ్జీ గోండ్ చౌరస్తాగా మేము పెట్టాలని, అదేవిధంగా నేడు రామ్జీ గోండ్ యొక్క చరిత్ర కనుమరుగవుతుంది కాబట్టి చరిత్ర పుస్తకాలలో రామ్జీ యొక్క చరిత్రను చేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 9న ఏదైతే రామ్జీ గోండ్ గారి వర్ధంతి జరుగుతుందో, ఈ వర్ధంతి సందర్భంగా మరి గతంలో వారు ఆదివాసుల కోసం ఇక్కడ నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం పోరాటం అయ్యి అమరులైలు కాబట్టి వారి జ్ఞానోదయం కోసం వారిని గుర్తు చేయడానికి మరి ఏప్రిల్ 9 నాడు రామ్జీ గోండ్ గారి ఒక వర్ధంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఆనాడు ఆంగ్లేయులను ఎదిరించి పోరాడేటువంటి ఏకైన వ్యక్తి రామ్జీ గోండ్। అలాగే ఏదైతే బిర్సా ముండా గారి స్ఫూర్తి, ఇవాళ రాణి దుర్గావతి గారి స్ఫూర్తి, మరి అలాగే కుమ్రం భీము గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆదివాసుల కోసం అమరులైన కాబట్టి వారికి ప్రతి సంవత్సరం మేము వాళ్ళ గుర్తు కోసం ఆదివాసులకు ఒక ఆలోచన విధం ఉండాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వ పరంగా దీన్ని అధికారికంగా నిర్వహించాలని కూడా రామ్జీ గోండ్ గారి వారసులందరూ కూడా మరి ప్రతిసారి జరుపుకుంటున్నారు కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా జరపాలని కూడా మేము ఆదివాసుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, అడవి కోసం, నీరు కోసం, నిధుల కోసం పోరాటం చేసినరో, గతం నుంచి కూడా నేటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఈ రోజు ఆదివాసులు అరుస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తున్నారు। కానీ పాలకులు మాత్రం పెడసివున పెట్టి ఈ రోజు ఆదివాసుల కోసం ఎడాపెడగా వాళ్ళకు ఉన్నటువంటి నిధులను కొల్లగొడుతూ ఇలా మాకు భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా అన్యాయం చేస్తున్నారు। మరి ఈ ప్రభుత్వాలను కూడా మనం అందరం కూడా గుర్తించాలి। ఎందుకంటే ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనే పోరాట భాగంలో కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు వస్తే ఈ రోజు నీళ్లు లేక కూడా ఆదివాసులు అల్లాకల్లలు మాడుతున్నారు। ఇలాంటి చర్యల్లో భాగంగా గతంలో కూడా ఇలా ఆ రాజుల కాలంలో కూడా ఈ రోజు బిర్సా ముండా గాని, రామ్జీ గోండ్ గాని, కుమ్రం భీము గాని, రాణి దుర్గావతి గాని ఈ సందర్భంలో పట్టుకునే పోరాటం చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటి పోరాటాలు కూడా జరగకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి మరి ఈ పోరాటాలు జరగకుండా ఆదివాసులకు న్యాయం చేయాలని కూడా మేము ఆదివాసుల తరఫున, ఆదిలాబాద్ తరఫున మేమందరూ కూడా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం। నేడు రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా రామ్జీ గోండ్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా మర్స్కోల పరివార తరఫున ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామ్జీ గోండ్ యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది। అయితే మన స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా
బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి 1000 మందిని ఒకేసారి ఉరి తీసిన ఘటన భారతదేశ చరిత్రలో ఏ పుటల్లో కూడా లేదు. అలాంటి చరిత్ర మా రామ్జీ గోండ్ది. ఆ చరిత్రను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా చరిత్రను, మా యొక్క రామ్జీ గోండ్ చరిత్ర పుటల్లోకి ఎక్కించి మా యొక్క రామ్జీ గోండ్ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని మేము మర్స్కోల పరివార్ తరఫున విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా మర్స్కోల పరివార్ తరఫున ఇంకో విజ్ఞాపన రాష్ట్ర ప్రభుత్వానికి, గతంలో ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ రామ్జీ గోండ్ యొక్క మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా త్వరలో నెరవేర్చాలని రామ్జీ గోండ్ మర్స్కోల పరివార్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ, జై రామ్జీ గోండ్, జై రామ్జీ గోండ్. జై రామ్జీ గోండ్.